హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక ప్లే ఆఫ్ సమరాలు మొదలు కాబోతున్నాయి. సో తొలి క్వాలిఫైయర్ లో ములాన్పూర్ న్యూ చండీగఢ్ వేదికగా జరగబోతుంది. ఫస్ట్ క్వాలిఫైయర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఆడబోతున్నాయి. సో మనం చూసాం, ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ గెలిచింది ఆర్సీబీ. సో తమ సక్సెస్ఫుల్ రికార్డ్ ని అవే గ్రౌండ్స్ లో సక్సెస్ఫుల్ రికార్డ్ ని కంటిన్యూ చేస్తూ లక్నోకి షాక్ ఇచ్చింది, ఒక భారీ స్కోర్ చేసింది. సో ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ తో బరిలో దిగుతుంది. మరి హై వోల్టేజ్ మ్యాచ్ లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి? సో ఫస్ట్ ఫైనల్ బెర్త్ ఎవరు దక్కించుకోబోతున్నారు? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరి లక్నో నుంచి మనకి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావతి. సుధీర్ గారు, సో నిన్న మ్యాచ్ మీరు ఆల్రెడీ చూశారు. సో ఎట్లా అనిపించింది లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్? సో ఆర్సీబీకి ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది మళ్ళీ. ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ మ్యాచ్ నరేష్. చివరి వరకు అందరం ఎంజాయ్ చేసాం. ఎవ్రీ బిట్ ఆఫ్ ద మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ గుడ్ దట్ ఆర్సీబీ వన్ యాక్చువల్లీ, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ కూడా అదే చేసాం. ఈ సంవత్సరం పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ కావచ్చు ఫస్ట్ 2 పొజిషన్స్లో అని చెప్పి, అండ్ అలాగే కూడా 2 టీమ్స్ చేరుకున్నాయి. అద్భుతంగా ఉంటుంది, డౌటే లేదు. రేపటి మ్యాచ్ మాత్రం ములాన్పూర్లో మామూలుగా ఉండదు. అండ్ మీరు అఫ్ కోర్స్ అవే గ్రౌండ్ అన్నారు కదా, రియల్ గా చెప్పాలంటే చూడండి, ఒకే గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఒకసారేమో హోమ్ అయిపోయింది, ఒకసారేమో అవే అయిపోయింది ఆర్సీబీకి. ఎందుకంటే ఒక మ్యాచ్ అక్కడ షిఫ్ట్ చేయడంతో 23rd రోజు జరిగే మ్యాచ్ బెంగళూరులో సన్ రైజర్స్ హైదరాబాద్ షిఫ్ట్ చేయడంతో అది హోమ్ మ్యాచ్ అయిపోయింది, సెకండ్ హోమ్ గా భావించారు. ఆ తర్వాత నిన్న ఆడిన మాత్రం మొదటి నుంచి అది షెడ్యూల్ ఉంది కనుక దాన్ని అవే మ్యాచ్ గా చెప్తున్నారు. సో మీరు అన్నట్టుగా అఫ్ కోర్స్ అవే మ్యాచెస్ లో ఇప్పటి వరకు అయితే ఓడిపోలేదు. సో ఆ రికార్డ్ రేపు కొనసాగిస్తారా, కంటిన్యూ చేస్తారా, అవి ఒకటి వెయిట్ అండ్ సీ. చాలా వండర్ఫుల్ ఫామ్ లో ఉన్నారండి, ఒక్కొక్కరు ఫామ్ లోకి వస్తున్నారు మెల్లమెల్లగా. అండ్ జితేష్ నిన్న చెప్పాలంటే లెడ్ బై ఎగ్జాంపుల్, ఎందుకంటే అతడే కెప్టెన్ గా ఉన్నాడు కనుక బిట్ ఆఫ్ లఫ్ కూడా అతన్ని ఫేవర్ చేసింది. అండ్ ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ యొక్క రోల్ చాలా చాలా కీలకంగా కనబడింది. ఎందుకంటే ఆ పర్టికులర్ మూమెంట్ లో కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత అక్కడ స్టెబిలిటీకి ఒక మీకు ప్లేయర్ అవసరం ఉండింది అసలు యాక్చువల్గా. సో ఆ పర్టికులర్ రోల్ అనేది మయాంక్ అగర్వాల్ ప్లే చేయడం అనేది ఇట్ వాస్ బ్రిలియంట్ అండి. రన్స్ స్కోర్ చేశాడు, అండ్ అట్లాగే సింగిల్స్ తో రొటేట్ చేశాడు, అండ్ వండర్ఫుల్ సపోర్ట్ అందించాడు ముఖ్యంగా జితేష్ శర్మకు. సో ఆ 2 ప్లేయర్స్ ఒక అన్బీటెన్ పార్ట్నర్షిప్ నమోదు చేయడంతో చివరికి విక్టరీ మనకి ఈజీగా కనబడింది. కానీ బట్ ఇట్ వాజ్ ఇన్ఫాక్ట్ ఏ టఫ్ టోటల్ టు చేస్, బట్ దే రియలీ ప్లేడ్ వెల్. సో ఇదే ఊపు కొనసాగాలని చెప్పి మనం అందరం కోరుకుందాం రేపు ఆర్సీబీది. బికాస్ పంజాబ్ ఆర్సీబీ ఈ 2 టీమ్స్ లో ఎవరు ఫైనల్ కి వస్తే వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్, ఎందుకంటే ఆ తర్వాత కపుల్ ఆఫ్ డేస్ రెస్ట్ కూడా ఉంటుంది కనుక. అండ్ ఈ సంవత్సరం అబ్సల్యూట్లీ ఒక న్యూ ఛాంపియన్ అయితే చూసే ఒక అవకాశం అయితే మనకు కలగొచ్చు నరేష్. ఓకే, పంజాబ్ కింగ్స్ ఫామ్ గురించి ఏం చెప్తారు? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కానీ వాళ్ళ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అందరూ కూడా బాగా ఆడుతున్నారు. సో ఫస్ట్ రేపు ఏదైతే ఆర్సీబీ తో తలపడినప్పుడు కూడా వాళ్ళకి ఒక మంచి రికార్డ్ అయితే ఉంది. సో ఎట్లా చూడొచ్చు మనం పంజాబ్ కింగ్స్ పెర్ఫార్మెన్స్ ని సీజన్ ప్లే ఆఫ్ వరకు వాళ్ళ జర్నీ? ఐ థింక్ కన్సిస్టెన్సీ చక్కగానే కనబరిచారు, డౌట్ లేదు. ఎందుకంటే 9 wins మీకు ఉన్నాయి అంటే దే హావ్ రియలీ ప్లేడ్ వెల్, లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. అండ్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే మనం చాలాసార్లు ఈ విషయం డిస్కస్ కూడా చేశాను నరేష్. రిక్కీ పాంటింగ్ చెప్పాడు, ఈ సంవత్సరం ఉన్నటువంటి టీం ద బెస్ట్ టీం యాక్చువల్లీ పంజాబ్ హ్యాస్ ఎవర్ హ్యాడ్ అన్నాడు. అంటే అంత గతంలో కూడా చాలా స్టాల్వర్డ్స్ ఆడారు, బట్ ఈ సంవత్సరం బ్యాలెన్స్ అద్భుతంగా ఉంది అని చెప్పి అతడు చెప్పాడు. అండ్ అలాగే వాళ్ళు కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే పంజాబ్కి ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే ఈ ఫారిన్ ప్లేయర్స్ ఎక్కువగా రాణిస్తున్నారు. మీరు చూడండి, ఫస్ట్ ఫేజ్ లో అంతా, ఫస్ట్ ఫేజ్ తర్వాత ఈవెన్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ 4-5 మ్యాచెస్ వరకు ఇండియన్ ప్లేయర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అద్భుతంగా కనబడింది. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మీకు ఇంగ్లీష్ కానివ్వండి, స్టైలిష్ కానివ్వండి, వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ కూడా బ్యాట్ తోటి వాళ్ళకు లభించింది. సో అక్కడ కొంచెం వాళ్ళు నేనేమనుకుంటా అడ్వాంటేజ్ అనేది పొందారు. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ రాణించినప్పుడు వీళ్ళు రాణించడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో చూడండి, ద వే ఇంగ్లీష్ ప్లేడ్ బ్రిలియంట్ అండి, చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఆర్యా తోటి కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేయడం అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది. సో అక్కడ నేను అనుకుంటాను కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకోగలిగారు. ఎందుకంటే దాదాపుగా మీకు 14 మ్యాచెస్ లో చూసినట్లయితే 10 మ్యాచెస్ లో మీకు ఇండియన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్సే ఎక్కువగా ఉంది మీకు బ్యాట్ తోటి. బౌలింగ్ లో కూడా మీకు హర్షదీప్ రాణించడం, చెహల్ రాణించడం కొన్ని మ్యాచెస్ లో అదే చూసాం. సో ఫారిన్ ప్లేయర్స్ నుంచి మీకు కాంట్రిబ్యూషన్ తక్కువ కనబడింది, బట్ లాస్ట్ 3-4 మ్యాచెస్ లో అది కొంచెం మారుతూ వచ్చింది కనుక ఐ థింక్ దట్స్ గుడ్ ఫర్ పంజాబ్ అండి. ఓకే, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే కెప్టెన్సీగా ఏదైతే ఒక ప్రెషర్ అనేది ఉంటుంది, ఆటగాడిగా ఫెయిల్ అవుతుంటారు, కానీ శ్రేయస్ అయ్యర్ బోత్ రోల్స్ అయితే చాలా అద్భుతంగా కంటిన్యూ చేస్తున్నాడు.
సో 11 ఇయర్స్ తర్వాత ప్లే ఆఫ్స్ ని తీసుకెళ్లాడు పంజాబ్ ని. అలాగే లాస్ట్ ఇయర్ కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఛాంపియన్ వెళ్ళిపోయాడు. ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటూ ఉన్నాడు. మీరేమంటారు? See, ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నరేష్ చూడండి, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అంటాం కదా, అతనిలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే అతను ఇండియన్ టీంలో తీసుకోలేదు. అసలు యాక్చువల్గా ఇంగ్లాండ్కు కంపల్సరీ సెలెక్ట్ అయ్యేటటువంటి ప్లేయర్. టెక్నికలీ సౌండ్ బ్యాట్స్మెన్, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈవెన్ కొంతమంది అయితే మనం కూడా చర్చించాం కదా ఒక డిస్కషన్లో, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ అతన్ని కెప్టెన్ కూడా చేస్తారన్నటువంటి ఒక హోప్ అందరికీ ఉండింది. ఎస్. బట్ అప్పుడు టీంలోనే లేకుండా అయిపోయినాడంటే వెరీ అన్ఫార్చునేట్ అండి. అవన్నిటిని దూరం పెట్టి కూడా ముఖ్యంగా నరేష్ అతను తన పని మీద, బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఒక గ్రేట్ క్వాలిటీ అండి. అండ్ ఈ హ్యాస్ దట్ క్వాలిటీ, ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. ప్రతి మ్యాచ్ లో కూడా చూడండి, టాప్ ఆర్డర్ లో క్విక్ గా వికెట్లు కోల్పోయినా కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రెషర్ లో కనబడలేదు. శ్రేయస్ అయ్యర్ హాస్ నెవర్ లుక్డ్ అండర్ ప్రెషర్ యాక్చువల్లీ. ఆ ఫ్రీనెస్ అతనిలో కనబడింది, బ్రహ్మాండమైనటువంటి ఫామ్ కనబడిచాడు. అండ్ లెట్ వెల్ అండి, డౌటే లేదు, అతను ఒక మంచి కెప్టెన్ అని చెప్పి కూడా నిరూపించుకుంటూ ఉన్నాడు. అండ్ దట్స్ గుడ్ థింగ్ ఫర్ పంజాబ్ అండి. ఓకే. కమింగ్ టు ది ఆర్సీబీ. సో ఈ సీజన్ లో ఎవే మ్యాచ్ లో ఒక్కడు కూడా ఓడిపోలేదు. అలాగే విరాట్ కోహ్లీ ఫామ్ మేజర్ ఎప్పుడు కూడా ఏదైతే ఆర్సీబీ ఆడుతుందో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ కోసమే అందరూ చూస్తూ ఉంటారు. ఆర్సీబీ క్రేజ్ కూడా కోహ్లీ వల్లే ఉంటుంది. ఆ ఫామ్ అనేది కంటిన్యూ అవుతుంది. 9,000 రన్స్ T20 క్రికెట్ లో, అంటే ఒక టీం తరపున. అలాగే 50 అతను 50 చేసిన ప్రతి మ్యాచ్ లోనే ఈసారి ఆర్సీబీ గెలిచింది. చేసింగ్ కింగ్ అంటారు కాబట్టి ఆ ఫామ్ అనేది ప్లే ఆఫ్ లో కూడా కంటిన్యూ అవుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరేమంటారు? అతని విషయం ఆఫ్ కోర్స్ చెప్పాలంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదు. మనం కనీసం ఒక 5 అవర్స్ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు నరేష్ చాలా వివరాలు మాట్లాడవచ్చు. ఎస్. అండ్ అటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి ప్లేయర్, అన్ని అడ్జెక్టివ్స్ అన్ని కూడా యూజ్ చేయబడ్డాయి. బ్రిలియంట్ అండి. అండ్ దట్టు యూనో ఈ సంవత్సరం మళ్ళీ అతని ఫామ్ లాస్ట్ ఇయర్ లాగానే కొనసాగింది. రియల్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ అని కాదు, మీరు చెప్పినట్టుగా 17 సీజన్స్ లో విరాట్ కోహ్లీ రాణించినటువంటి సీజన్స్ ఒకటి రెండు ఉంటాయి మాత్రమే, కానీ వేళ్లపైన లెక్క, యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. బట్ ఎవ్రీ లాస్ట్ 3 సీజన్ లో అతని సీజన్స్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ దిస్ సీజన్ 600+ రన్స్ చేశాడు. చేశాడు. అండ్ నేను అనుకుంటాను ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్ లో కూడా ఉంటాడు. బికాస్ అతని ఫామ్ అలా కొనసాగుతుంది. నిన్నటి ఇన్నింగ్స్ కూడా మామూలు ఇన్నింగ్స్ కదా, ఎందుకంటే సాల్ట్ అవుట్ అయిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ ఎక్కడ ప్రెషర్ లో కనబడలేదు. అండ్ చాలా క్విక్ గా రన్స్ సాధించాడు. సో అతను ఆ స్టార్ట్ ఇచ్చాడు కనుకనే నిన్న ఆర్సీబీ చేసింగ్ కొంచెం చివరికి ఈజీ అనిపించింది. బట్ ఈ రియలీ ప్లేడ్ వెల్ అండి ఎస్టర్డే. అండ్ ఈస్ బిన్ బ్రిలియంట్ అండి. ఈ టోర్నమెంట్ లో కూడా ఎప్పట్లాగే ఆడుతున్నాడు. అండ్ ఇంకొక 2 మ్యాచెస్ నేను అనుకుంటాను డైరెక్ట్ గా ఫైనల్ వెళ్ళే ఛాన్స్ ఒకటి ఉంది వాళ్ళకు, లేదంటే థర్డ్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది ఫైనల్ వెళ్ళడానికి. సో ఓకే. జస్ట్ 2 స్టెప్స్ అవే ఫర్ ద టైటిల్ అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. టీం కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా కూడా మీకు టీంలో లో కూడా అందరూ ఫామ్ లో ఉన్నారు. ఎస్. అందరు కాంట్రిబ్యూషన్ కూడా కనబడు. ఒక లివింగ్ స్టోన్ ఒక్కడే ఈ సంవత్సరం అన్ఫార్చునేట్లీ వాళ్ళను కొంచెం డిసప్పాయింట్ చేశాడు కానీ, బట్ మీకు దాదాపుగా 95-98-7% మీకు ఆల్ ప్లేయర్స్ కన్సిస్టెన్సీ కనబరిచారు. అండ్ దాంతో నేను అనుకుంటాను ఆర్సీబీ యొక్క జాబ్ ఇప్పటివరకు ఈజీ అయిపోయింది. ఇంకొక 2 మ్యాచెస్ లో ఇదే ఫామ్ వాళ్ళు కొనసాగించినట్లయితే ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే టైటిల్ ఇస్ జస్ట్ బెకనింగ్ దెమ్. ఎస్. ఇక్కడ ఆర్సీబీకి ఉన్న మరొక అడ్వాంటేజ్ ప్లే ఆఫ్ కు ముందు హాజిల్వుడ్ తను ఆల్రెడీ ప్లే ఆఫ్ ఆడుతున్నాడని చెప్పేసి మెంటర్ దినేష్ కార్తిక్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు. సో హాజిల్వుడ్ తిరిగి వస్తాడా లేదా సీజన్ వాయిదా పడిన తర్వాత? అన్ఫార్చునేట్లీ వస్తాడా రాడేది అనుకున్నారు, కానీ ఇది మ్యాచ్ ప్లే ఆఫ్ కానీ ఫైనల్ కానీ ఆడిన తర్వాతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్ళబోతున్నాడు. సో హాజిల్వుడ్ ఎంట్రీతో సో మరి నువాన్ తుషారాని పక్కన పెడతారా, లేదంటే ఏమైనా మార్పులు చేస్తారా? ఎట్లా ఉండబోతుంది కాంబినేషన్? ఐ థింక్ తుషారా బౌల్డ్ వెల్ ఎస్టర్డే. నిజంగా వెరీ చెప్పాలంటే వెల్, చాలా వెరీ మంచి వెల్. బౌలింగ్ ఎస్. చెప్పారు. ఈ రియలీ బౌల్డ్ వెల్. అండ్ మీకు ఇప్పుడు ఇండియన్ బ్యాటర్స్ ఎవరైనా అవైలబుల్ గా ఉన్నట్లయితే, బికాస్ పడికల్కి ఇంజరీ కావడం అనేది కొంచెం పాపం వరింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది వాళ్ళకు. ఎస్. లేకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అటువంటి సిచ్యువేషన్ లో నాకు ఏమనిపించింది అంటే ఒక ఇండియన్ బ్యాటర్ ని ఇంక్లూడ్ చేసి, లివింగ్ స్టోన్ ఎలానైనా ఫామ్ లో లేడు కనుక అతన్ని డ్రాప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అతన్ని డ్రాప్ చేసి 2 మెయిన్ బౌలర్స్ తోటి కూడా వాళ్ళు వెళ్ళొచ్చు, పేస్ బౌలర్స్ తోటి, హెజల్వుడ్ అండ్ తుషారా తోటి. ఆర్ కాదంటే లివింగ్స్టన్ కంటిన్యూ చేస్తారు, బికాస్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇంకా టిమ్ డేవిడ్ ఇంకా కోలుకోలేదు ఇంజరీ నుంచి. ఒకవేళ టిమ్ డేవిడ్ ఫిట్ అయినట్లయితే లివింగ్స్టన్ ప్లేస్ లో టిమ్ డేవిడ్ ఆడతాడు. అండ్ ఎక్కువ మార్పులు చేయకపోవచ్చు. సో అప్పుడు తుషారా ప్లేస్ లో మెయిన్ హెజల్వుడ్ ఆఫ్ కోర్స్ ఇస్ డెఫినెట్లీ బెటర్ బౌలర్. ఆఫ్ కోర్స్ బెటర్ ఏంది, ద బెస్ట్ బౌలర్ వాళ్ళకు ఉన్నటువంటి మీడియం పేసెస్ లో అతనే బెస్ట్. 10 మ్యాచెస్ అండ్ లో అతడు 18 వికెట్స్ వచ్చినాయి అతనికి. వచ్చినాయి. అండ్ ఒక 4 ఓవర్స్ అతనివి చాలా చాలా కీలకం. అండ్ దట్టు మన అందరికీ తెలుసు ములాన్పూర్ లో కొంచెం పేసర్స్ కు బౌన్స్ ఉంటుంది.
అండ్ స్పిన్నర్స్ కంటే ఎక్కువగా పేసెస్ కూడా రాణిస్తుంటారు కనుక ఐ థింక్ హేజల్వుడ్ మీరు అన్నట్టుగా అతడు రేపు ఫిట్గా ఉండి ఆడినట్లయితే ఇంకా అంతకంటే ఎక్కువ కావాల్సింది ఆర్సీబీకి దే విల్ బి వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ మరొకటి ఏంటంటే ఇప్పుడు మీకు పంజాబ్కు కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. పంజాబ్కి ఇప్పుడు మార్కో యాన్సెల్ లేడు, ఆల్రెడీ వెళ్ళిపోయినాడు. ఎస్. అండ్ అక్కడ నేను అనుకుంటాను వాళ్ళకు ఒక పెద్ద దెబ్బ, బికాస్ వాళ్ళకు ఫారిన్ బౌలర్స్ లో ఈ హాస్ రియలీ బౌల్డ్ వెల్, ఈ హాస్ ప్లేడ్ ఎ కీ రోల్ ఆల్సో. బ్యాట్ తోటి అప్పుడప్పుడు ఈవెన్ ఫీల్డ్ లో కూడా మంచి క్యాచెస్ తీసుకున్నాడు అండ్ బౌలింగ్ లో కూడా చాలా మంచి స్పెల్స్ వేశాడు. ముఖ్యంగా హర్షదీప్ కు ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేసినటువంటి మీడియం పేసెస్ లో అతడే నేను అనుకుంటాను. సో అతన్ని నేను అనుకుంటాను పంజాబ్ మిస్ అవుతుంది. అండ్ ఆర్సీబీకి ఐఎస్ఎల్ కూడా వచ్చినట్లయితే ఇట్ వుడ్ బి ఫెంటాస్టిక్ ఫర్ దెమ్ అండి. సో ఈ సీజన్ సో ఫార్ మనం చూసుకుంటే బ్యాటర్స్ హవా అయితే ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో మరి ప్లే ఆఫ్స్ లో కూడా ఓకే బౌలర్లకి కష్టాలు తప్పవు అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా టూ పేస్డ్ వికెట్ కానీ ఒక స్పోర్టింగ్ వికెట్ కానీ ఉండబోతుందా? అలా ఉంటే మంచిగానే ఉంటది, థ్రిల్లింగ్ గా ఉంటది మ్యాచ్ కానీ. బట్ అలా మీరు అన్నట్టుగా ఉండటం లేదు కదా. వికెట్స్ అన్ని కూడా బ్యాటింగ్ ఫేవరబుల్ గానే కనబడ్డాయి ఇప్పటి వరకు. అండ్ బికాస్ కావాల్సింది ఏంటంటే ఇవాళ రేపు 2020లో పీపుల్ వాంట్ రన్స్ అండి. సిక్సెస్ బౌండరీస్ కొట్టినట్లయితే ఈవెన్ స్టేడియంలో కూడా కొంచెం కేరింతలు వేరే రకంగా ఉంటాయి. సో పంజాబ్ లో నాకు అనిపిస్తుంది ములాన్పూర్ లో మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్సే కనబడతాయి. అక్కడ కూడా మనం 200 స్కోర్స్ చూసాం. అక్కడ 180, 190 అయితే ఈజీగా స్కోర్ చేయవచ్చు, ఎందుకంటే కొంచెం హార్డ్ వికెట్ బౌన్స్ ఉంటుంది కనుక ఇట్స్ గుడ్ ఫర్ బ్యాటర్స్ ఆల్సో. సో ఒకవేళ మీరు అన్నట్టుగా మంచి వికెట్ తయారు చేస్తే మంచిది, మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ చూడవచ్చు. బట్ ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ ఓకే. బ్యాటింగ్ థ్రిల్లర్. రెండు టీమ్స్ లో కనుక మనం మరి హోమ్ గ్రౌండ్ ఎవరికి అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ సపోర్ట్ రావచ్చు ప్లే ఆఫ్ కి మ్యాచ్ కి సంబంధించి న్యూ చండీగఢ్ ముల్లాన్పూర్ లో? యాక్చువల్లీ యాక్చువల్లీ పంజాబ్ వుడ్ నాట్ బి హ్యాపీ టు ప్లే దర్, బికాస్ వాళ్ళకి ఒకటి హోమ్ ప్రెషర్ ఒకటి ఉంటుంది. అండ్ అది కాకుండా వాళ్ళకి అక్కడ రికార్డ్ అంత పెద్ద గొప్పగా లేదు. వాళ్ళు బయట గెలిచినట్టుగా ఇక్కడ గెలవలేకపోయినారు ఇప్పటి వరకు. సో చాలా రోజుల తర్వాత ఇటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచి ఉన్నారు కనుక ఐ థింక్ కొంచెం కాన్ఫిడెన్స్ హైగానే ఉంది. అండ్ వాళ్ళకు కూడా జస్ట్ టూ స్టెప్స్ అవే. సో మనం చాలా సార్లు చెప్పాం ఆర్సీబీ ఫస్ట్ చాయిస్, ఆర్సీబీ కాకుండా పంజాబ్ గెలిస్తే కూడా వీ షుడ్ బి వెరీ హ్యాపీ అని. ఎందుకంటే ఇప్పటివరకు టైటిల్ గెలవనటువంటి టీమ్స్ ఇవే కనుక ఐ థింక్ ఈ టూ టీమ్స్ లో ఏది ఫైనల్ వెళ్ళి గెలిచా కానీ పీపుల్ వుడ్ బి వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఒక కొత్త ఛాంపియన్ చూసే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ పంజాబ్ ముఖ్యంగా ప్రెషర్లు ఎక్కడ కనబడలేదు. వాళ్ళు మీరు చూడండి స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకు 200+ స్కోర్స్ చాలా ఉన్నాయి. అండ్ దే బ్యాటెడ్ ఫ్రీలీ. అండ్ ముఖ్యంగా వాళ్ళకు ప్రభిష్మరన్ ఫామ్ కూడా ఈ సంవత్సరం కొంచెం ప్రభిష్మరన్ లో కన్సిస్టెన్సీ ఎక్కువగా కనబడేది. ఆర్య కూడా చాలా మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు అండ్ ఈజ్ వన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్. అండ్ ఇంగ్లీష్ లాంటి ప్లేయర్ ఫామ్ లో ఉండడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు. అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ మిస్ అవుతారు రేపు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ అదర్వైజ్ ఓవరాల్ గా నేను అనుకుంటాను దే హావ్ రియలీ లుక్డ్ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ సీజన్, నరేష్. ఓకే. బోత్ టీమ్స్ హావ్ T20 హిట్టర్స్ ఉన్నారు రెండు టీంలో కూడా. సో ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎనీథింగ్ 180+ అయితే కావచ్చండి. అక్కడ మీకు 200+ కూడా సాధ్యం. ఎందుకంటే బిట్ ఆఫ్ హెల్ప్ పేస్ బౌలర్స్ కూడా ఉంటది కనుక వీ హావ్ టు వెయిట్ అండ్ సీ కండిషన్స్ ఎలా ఉంటాయో. అండ్ ఐ థింక్ ఎనీథింగ్ 180+ అయితే నాకు సాధ్యంగా కనబడుతుంది. అక్కడ ఒక మంచి స్కోరింగ్ మ్యాచెస్. ఆఫ్ కోర్స్ అక్కడ కూడా మనం కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ చూడలేదు. అగైన్స్ కోల్కతా 111 కూడా ఆల్ అవుట్ అయినారు, 95 కట్టడి చేయగలిగారు వాళ్ళు. బట్ అలా ఎప్పుడు జరగదు. జనరల్ గానైతే మీకు బ్యాటింగ్ అనుకూలంగానే కండిషన్స్ ఉంటాయి కనుక ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నారు రేపు. ఓకే. ఫైనల్ గా మీ ప్రెడిక్షన్ ఫర్ ఫస్ట్ క్వాలిఫైర్? My prediction is actually RCB is my prediction. But I think my prediction, of course, when I said RCB, I think has got better chances. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో సుధీర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆర్సీబీకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫామ్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ పంజాబ్ కింగ్స్ కూడా వాళ్ళు అల్టిమేట్ విన్స్ సాధిస్తూ వచ్చారు. సో ఏ టీం కూడా మనం తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. కానీ ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుకి మరొక అవకాశం ఉంటుంది కాబట్టి, కానీ గెలిచిన జట్టుకి ఒక సమ్ గ్యాప్ వస్తుంది. సో ప్రిపేర్ అవ్వడానికి ఫైనల్ వెళ్ళిపోయిన తర్వాత సో మంచి అవకాశం. సో ఏ జట్టు కూడా వదలదు. ఒక హోరాహోరీ హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరగబోతుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. ఇది తొలి క్వాలిఫైర్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ సంబంధించిన మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.